అందరికీ నమస్కారం. నరఘోష తొలగడానికి వారాహీదేవి నవరాత్రులు, దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నరఘోష తొలగడానికి వారాహీదేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి. ఏ వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుంది. అలాంటి దృష్టి దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచ పీడ, భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహీమాత పూజ చాలా విశేషమైనది. సమాజంలో కీర్తి కలగడానికి, గుర్తింపు పొందడానికి, అనుకున్న పనులయందు విజయాన్ని పొందడానికి వారాహీదేవిని పూజించడం, వారాహీ నవరాత్రులు చేయడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహీ నవరాత్రి ఒకటి. వారాహీదేవి లలిత పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ, గజ, తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాద అన్నారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖచక్రహల, ముసల, పాస, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే, రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడుతారు. అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది. నాగలి భూమిలో విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్లేలాగా ప్రేరణ చేస్తుంది. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి. శ్రీ విద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాద సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్య పసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో ఆయు రక్షతు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి, ముఖ్య ప్రాణరక్షిణి. హయగ్రీవ స్వామి అగస్తుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి, దండనాద, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి పోత్రిని, వార్తాళి, శివ, ఆజ్ఞా చక్రేశ్వరి, అరిగ్ని. దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేయాలి. దూర్తా నామతి దోరా వార్తా శేషవలగ్న కమనీయ అర్థాళి శుభదాత్రి వార్తాళి భవతు వాంఛితార్థాయ సర్వం బ్రీ వారాహి చారణారవిందార్చణమస్తు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సాంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చాముండ, నరసింహి, వినాయకిగా పిలువబడే సప్తమాతృకల్లో ఒకరుగా వరాహదేవి అమ్మవారిని చెబుతారు. పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్తమాతృకలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుంచి వారాహి, స్కంద నుండి కౌమారి, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకి సప్తమాతృకలుగా ఉద్భవించారు. వారిలోని వారాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె
వారాహీదేవిగా ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తోందని చెబుతారు. వరాహమూర్తి స్త్రీతత్వం. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్నే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. అందుకే అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. వారాహీదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహి పేరున్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది నమ్మకం. కాశీక్షేత్ర పాలికే ఈ సప్తమాతృక. సాక్షాత్తు పరమశివుడు కొలువైన కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా వారాహీదేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు. కాని ఆ పరమశివునికే ఈ వారాహీదేవి క్షేత్రపాలికగా ఉందన్నమాట. కాశీపట్టణానికే కాదు, తంజావూర్ బృహదీశ్వర ఆలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తోందట. తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ. అలాగే కాశీనగరంలో అయితే నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే 6 చేతులు, శంకు సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్తమాతృకలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. చాలా శక్తివంతురాలుగా వారాహీదేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టుపెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగా, ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.